నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవంగా ఎందరో తెలుగువారి ఇలవేలుపు శ్రీ వెంకటేశ్వర స్వామి. కొండలపై నెలకొన్న భక్తుల పాలిట కొండంత అండైన దేవుడిగా ఆయన నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. ఏడుకొండల స్వామికి ఆలయం లేని ఊరంటూ లేదేమో. విజయనగర కాలం నుండి చారిత్రకంగా ప్రసిద్ధమైన ప్రాంతం అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం ఒక విశేషమైన ఆలయం. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ సందర్శనం చేసి విశేషాలు తెలుసుకుందాం. విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణి శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. రాయదుర్గం శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం చారిత్రకంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఆలయ పరిసరాల్లో ఇప్పటికీ ఆ వైభవ ప్రాభవ చిహ్నాలు కానవస్తాయి. పాలిగారి ప్రభువులు విజయనగర సామ్రాజ్య కాలములో రాయదుర్గంలో స్వతంత్రులే వ్యవహరించగా వారిని అధీనం చేసుకోవటానికి రాయలు స్వయంగా ఆక్రమించుకుని పాలించాడని ఓ కథనం. తల్లికోట యుద్ధం జరిగి విజయనగర పతన అనంతరం పాలిగారి ప్రభువులు 3 తరాలు పాలించారని చెబుతారు. ప్రభువు కలలో కనపడి స్వామి ఆలయ నిర్మాణానికి ఆదేశించాడని, వెనుతిరిగి చూడక రమ్మని స్వయంగా వెంకటేశ్వరుడే ప్రభువు వెంట కదిలాడట. ఇక్కడకు రాగానే రాజు వెనుతిరిగి చూడటంతో స్వామి ఇక్కడే ఉండిపోగా ఆలయ నిర్మాణం జరిగిందని అంటారు. స్మరణాత్సర్వ పాపఘ్నం స్తవనాదిష్టవర్షిణం దర్శనాన్ముక్తిదం చేశం శ్రీనివాసం భజే అనిశం. శ్రీ వెంకటరమణుని స్మరిస్తే చాలు పాపాలు పటాపంచలవుతాయట. ఆయనను కీర్తించిన మాత్రాన కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయట. ఆ దివ్య మంగళమూర్తిని కనులారా దర్శించినంత మాత్రాననే ముక్తి లభిస్తుంది. అటువంటి వెంకటరమణుడు జనావళికి ఆరాధ్య దైవం కావడంలో ఆశ్చర్యమేముంది? సముద్ర మట్టానికి 2727 అడుగుల ఎత్తున నిర్మితమైన రాయదుర్గం కోట చరిత్రలో ఓ చెరుగని చిరునామా. పాలెగారు ప్రభువైన జుంగా నాయక నిర్మించిన ఈ కోట ప్రాంతం ఆ రోజుల్లో భూపతిరాయకొండగా పిలువబడేది. కోట తాలూకు జాడలు కొండపై నేటికీ ఉన్నాయి. శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయ పరిసరాల్లో రాతి కొండలు, పచ్చని చెట్లు ఆహ్లాదభరితంగా గోచరిస్తాయి. ఆలయం వెనుక ఆ కాలపు నాటి శిలా శాసనాలున్నాయి. విజయనగర సామ్రాజ్య చిహ్నాలు సింహం, ఏనుగు, చక్రం, సర్పం చిత్రితమైన గదిగోడలు, తిరునామాల చిత్రణం వంటి ప్రతిమలు కనిపిస్తాయి. దేవాలయ గోపురం 5 అంతరువులతో ఉంది. గోపుర పైభాగాన పంచకలశాలున్నాయి. ఆలయ పై ప్రాకారంపై దశావతార విగ్రహాలు వీక్షించవచ్చు.
శ్రీ వెంకటరమణ స్వామి పెనుగొండలో వెలిసి ఉన్నారట. రాయదుర్గం పురవాసులను ఉద్ధరించటానికి గాను విజయనగర రాజుల కాలంలో ఇచ్చటి పాలెగారి ప్రభువులకు కలలో కనపడ్డారట. స్వప్నరూపాన కోరి నిర్మింపజేసుకున్న ఆలయంగా ప్రసిద్ధమైనది అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం. భక్తజనోద్ధరణకై తానే స్వయంగా ప్రసన్నుడై స్వామి తరలిరావటం వల్లనే ఆలయములో స్వామి శ్రీ ప్రసన్న వెంకటరమణునిగా సుమారు 3 శతాబ్దాలకు పైగా ఈ పురాతన ప్రసిద్ధ ఆలయములో పూజలందుకుంటున్నాడు. గర్భాలయములో ఆ వెంకటరమణి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి సేవించి తరించవలసిందే. శంఖచక్రయుతుడై ఇరువంకలా దేవేరులు కొలువై ఉండగా మకర తోరణంలో కిరీటంతో తిరునామాలతో పట్టుపుట్టాలతో సర్వాలంకార పుష్పమాల శోభితుడై వెంకటరమణుడు నయన మనోహరమచ్చాక ఆ దివ్యమంగళ స్వరూపుని ఇరువైపులా బారులు తీరి నిలుచుని ఉన్న భక్తులు హారతులు కనులకద్దుకుంటారు. ఆలయపు విశాల ప్రాంగణంలో పారాయణాధికాలు కావిస్తుంటారు. మంగళవాద్య తూణీరాలతో భజనలతో పారాయణలతో ఆలయం ఉత్సవ దినాలలో భక్తిభావ విలసితమై మార్మ్రోగుతూ ఉంటుంది. ఎత్తైన రాతి ధ్వజస్తంభం, ఆలయ పరిసరాలు, ఆలయ శోభ ఆధ్యాత్మిక చారిత్రక ప్రభలతో దేవస్థాన వైశిష్ట్యానికి నిలువెత్తు నిదర్శనంగా భావించుకోవచ్చు. కుండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కుండలంత వరములు గూపెడు వాడు. కుండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కుండలంత వరములు గూపెడు వాడు. కుండలలో నెలకొన్న కోనేటి
ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం రాయదుర్గంలో అత్యంత ప్రసిద్ధమైంది. శ్రీ వెంకటేశ్వరుడు పెనుగొండ నుండి రాయదుర్గం భక్తుల నిమిత్తం ప్రసన్నుడై స్వయంగా తరలివచ్చినవాడు. ఆలయం పాలెగారు ప్రభువుల స్వప్న సాక్షాత్కార ఫలితంగా రాజుచే నిర్మించబడిన మందిరం. నాటి నుంచి నేటి వరకు వైభవ ప్రాభవాలకు ఆలవాలంగా భక్తుల పాలిట కొంకు బంగారంగా అత్యంత వైభవంగా అలరారుతోంది. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి అని ఆలయంలో అర్చకులు భక్తుల గోత్రనామాదులతో స్వామికి అర్చనలు, అభిషేకాలు కావిస్తారు. चतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवत मौलिमणि शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते शहैरनुवेल कृतैरपराधसतैः भरितं त्वरितं वृषशैलपते परया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमतेर्जनताभिमताधिकदानरतात् परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये ధ్వజస్తంభానికి దగ్గరగాని ఒక వంక చిన్న మందిరంలో హనుమ కొలువై ఉన్నాడు. శ్రీనివాస హరే పద్మనాభ హరే గోవింద హరే గోపాల హరే శ్రీనివాస హరే పద్మనాభ. అశ్వత్థ వృక్ష దర్శనం మరో ఆనంద హేతువు. ఆ పవిత్ర వృక్ష ఛాయని నాగదేవతా ప్రతిమలున్నాయి. జంట నాగుల రాతి ఫలకాలతో పాటు ఆదిశేషుని ప్రతిమా ఫలకం కూడా దర్శించవచ్చు. प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये రాయదుర్గం శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామికి కొన్ని తరాలుగా ఏటేటా విశేష అభిషేకాలు, ఉత్సవాలు జరుగుతున్నాయి. సంవత్సరం పొడుగునా ఆలయం వేడుకలు, ఉత్సవాలతో భక్తజన సందోహంతో కలకలలాడుతూ ఉంటుంది. వైకుంఠవాసుడు తిరుమల కొండపై వెలిసినట్లుగా భక్తుల వాంఛితార్థాలను నెరవేర్చేందుకై రాయదుర్గంలో ప్రసన్నుడై శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామిగా పూజలందుకుంటున్నాడు. తాను మన ధనములతో భక్తులు పాల్గొని స్వామిని సేవించుకునే ఆ ప్రత్యేక ఉత్సవాల వివరాలను తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు, కార్తీక మహోత్సవాలు, దసరా నవరాత్రోత్సవాలు మరియు ధనుర్మాస మహోత్సవాలు, బ్రహ్మోత్సవాల సమయంలో 10 రోజులకు విశేష పూజలు, అలంకరణ మరియు అభిషేకాలు అన్నీ జరుగుతాయి. శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామికి నిత్య పూజలతో పాటుగా ఏటా బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయి. వైశాఖ బహుళ విదియనాడు వెంకటరమణుని కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ ఆలయ విశేషం ఏమిటంటే గత 45 సంవత్సరాలుగా కళ్యాణంలో ప్రత్యక్ష కన్యాదానం ఏటా జరుగుతోంది. ఓ 10-12 ఏండ్ల బాలికను కన్యాదానం చేసే మహోత్సవం ఒక విశేష అంశం.
వైశాఖ బహుళ చవితికి శ్రీ స్వామివారి బ్రహ్మ రథోత్సవం